ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఏమిటికేస్తే బాగుంటుంది మీరు చెప్పండి మీ ఒపీనియన్. ఏమిటికేస్తే బాగుంటుందని వాళ్ళకు కూడా తెలియాలి కదా. మరి వాళ్ళకి తెలిస్తేనే మాకు తెలియాలి. మరి ఏమిటికేస్తావు మాకు తెలియాలి కదా. కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ మాకు అదే ఉన్నది. కానీ కాకపోతే టీఆర్ఎస్ ఎంపీకి మళ్ళీ లేడు, కాంగ్రెస్ కే ఇస్తున్నాం మేము. టీఆర్ఎస్ అయితే ఇచ్చింది ఏం లేదు. గత 10 సంవత్సరాలు ఉద్యమం కూడా చేసినాం ఇక్కడ కాంగ్రెస్. కాకపోతే అప్పట్లో ఉన్న ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి అంతనో మంచిగా చేసిండు, అందరికి ఇండు వెసులుబాటు కలిగించిండు, మంచిగా చేసిండు. కాబట్టి ఈసారి కూడా ఈ మన వికారాబాద్ డిస్టిక్ నుంచే కానీ ఈ చెవెళ్ళ ఎంపీ పార్లమెంట్ కానీ మనకు కింద అయితే వాస్తవంగా మన రేవంత్ రెడ్డి ఇక్కడనే పక్కనే ఉంటాడు కాబట్టి, కొడంగల్ ఉంటాడు కాబట్టి మనకి ఇక్కడ కాంగ్రెస్ ఉండాలి. పైన కాంగ్రెస్ ఉంటే అప్పట్లాక వైఎస్ పీరియడ్ లాగా జరగవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్కే ఓటేస్తాను నేను. అంతే. ఇక్కడ ఎక్కడైనా కానీ కాంగ్రెసే ఉన్నారు. కాంగ్రెసే ఇంతకు ముందే కాంగ్రెస్ వేసినాము, మధ్యలో వేరేదానికి వేస్తే ఏమొస్తుంది? ఏం లేదు. అందుకే కాంగ్రెస్ కూడా చూడాలి. అదే మరి మునిగినాక చూద్దామనే కదా కాంగ్రెస్ కి అన్నాం కదా. మళ్ళీ ఇంకొక చేయాలి ఇక మాకు నాకు మాట రావు సరిగా. నేను మరి నేను వేసేది కాంగ్రెస్. నేను ఆ రోజు నుంచి కాంగ్రెస్ చేస్తున్నా. కేసీఆర్ కేసిన దమ్ముకొచ్చినాము, ఇప్పుడు కాంగ్రెస్ కి వేస్తాం. ఎలక్షన్స్ కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అంటున్నారు? ఎవరికంటే ఎవరికి కాంగ్రెస్ మీకు ఎవరి పరిపాలన బాగుంది అనిపిస్తుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన బాగాలేదు. ఏది బాగాలేదు, బీఆర్ఎస్ బాగాలేదు, కాంగ్రెస్ బాగాలేదు. ఏది బాగాలేదు? మార్పులు ఏం జరగట్లేదు, ఎవరు వచ్చినా ఏం లేవు కదా. అవును. దేనికే ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ ఓటేద్దాం అనుకుంటున్నా. ఎందువల్ల బీజేపీకి వేద్దాం? నాకు నరేంద్ర మోడీ పరిపాలన అంటే చాలా ఇష్టం, అందుకే నరేంద్ర మోడీకి ఓటేద్దాం. కాంగ్రెస్ పరిపాలన నచ్చలేదా? నచ్చలే మనకి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఉండే మామూలుగానే. ఇప్పుడు రైతు బంధు అవన్నీ వస్తున్నాయి మీకు? యాభై వస్తలే ఇప్పుడైతే, ప్రతి ఎలక్షన్ కూడా ఉంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చినాయి అప్పుడు. అప్పుడు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగాలేదు, అప్పుడు బాగాలేదు. నరేంద్ర మోడీ పాలన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వచ్చితే బాగుండే మరి. బీజేపీ